జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు సెప్టెంబర్ 29, 2024 నుండి అక్టోబర్ 5, 2024 వరకు. కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీరు అనేక విషయాల్లో సానుకూలత ఉన్నప్పటికీ మీ మనసులోని బలహీనతలు మీరు కాదనలేరు. మీరు బయటకు చూస్తున్నప్పుడు సాధారణంగా అనిపించినా లోతుల్లో మీరు అనేక అనిశ్చిత భావాలు మరియు చంచలతతో గ్రాప్లింగ్ చేస్తున్నారని మీరు గ్రహిస్తారు. ఈ అనుభూతులు మీ రోజువారీ జీవితంలో దృశ్యమానంగా ఉంటాయి. వివాహితుల కోసం ఈ వారం అత్తమామల ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి. ఈ ఉపశమనం మీకు ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి మీకు కొంత చిమ్మరుడు ఇస్తుంది. అయితే ఈ డబ్బును సరైన విధంగా పెట్టుబడి పెట్టాలని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ సరైన స్థలంలో పెట్టుబడి వేయకపోతే మీరు మీకు నష్టాన్ని చేకూర్చుకోవచ్చు. కుటుంబంలో ఏదో కార్యక్రమాన్ని నిర్వహించే సమయం రాంచుకుంది. అయితే దీనికోసం మీరు కొంత మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మీ ఇంటి పనులు కూడా మీ పనిపై దృష్టి పెట్టేందుకు ఆటంకం అవుతాయి. కార్యాలయంలో అనూహ్యమైన సానుకూల పరిణామాలు జరగవచ్చు. మీరు మీ శత్రువులుగా భావించిన వారిలో మీ శ్రేయోభిలాషులను గుర్తించగలుగుతారు. గత అనుభవాలను మర్చిపోయి కొత్త సానుకూల మార్గాలు ఎంచుకోవడం ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. విద్యార్థుల కొరకు ఈ వారం సోషల్ మీడియా మీద ఎక్కువ సమయం వ్యయించడం వలన రాబోయే పోటీ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవలసి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ లేదా ల్యాప్టాప్ దుర్వినియోగాన్ని తగ్గించడం ద్వారా మీరు మీ చదువులపై మరింత దృష్టి సారించాలి. మీ జీవిత భాగస్వామితో గడిపే సమయం వారిని మరింత లోతుగా తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఈ అనుభవం మీ ఇద్దరినీ మరొకసారి ప్రేమలో పడినట్లు అనిపిస్తుంది. ఇది మీ సంబంధానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. మీ ఇద్దరూ సంబంధానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. గత బాధలను పక్కనపెట్టి. కాగా చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉన్నందువల్ల వివాహితులకు అత్తమామల నుండి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులపై అధికారం పొందడంలో సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించిన శని 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఈ వారం మీ కార్యాలయంలో కొన్ని అనుకూల మార్పులు జరుగుతాయి. పరిహారం: ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించడం ద్వారా మీ మానసిక శాంతిని పెంపొందించుకోండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.